హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బిస్కెట్ నాట్ ఏ విధంగా అల్లుకోవాలో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను బిస్కెట్ నాట్ కోసము 4 లైన్లు అనేది తీసుకోవాలంటే 4 వైర్స్ తీసుకోవాలి. 1 2 3 4 ఈ 4 వైర్లు అనేవి మనం యూజ్ చేసేసుకొని మనము బిస్కెట్ నాట్ అనేది అల్లుతాము. మామూలుగా అయితే నార్మల్ నాటుకి అయితే 2 వైర్స్ అనేవి తీసుకుంటాము. ఈ బిస్కెట్ నాటుకు 4 వైర్లు అనేవి తీసుకోవాలి. ఇలా 4 వైర్లను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసేస్తున్నాను చూడండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా 2 వైర్లను ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత 3వ వైర్ను కూడా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి బిస్కెట్ నాటు. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి 3వ వైర్ను ఈ 2 ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ వైర్ను సెకండ్ వైర్కు ఈ విధంగా టైట్ చేసేసుకోవాలి. ఇలా టైట్ చేసేసుకొని ఈ ఖర్చు ఉంది చూడండి, ఈ ఖర్చు అనేది రైట్ సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా పైకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అలాగే రెండో ఖర్చు కూడా ఉంది కదా చూడండి, 2వ వైర్కు ఖర్చు, ఆ ఖర్చును కూడా ఇలా పైకి అనేది ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనకు ఈ 3వ వైర్ను మనం టైట్ చేసేసుకున్నాం కదా, ఈ వైర్ను మనము ఈ ఫోల్డింగ్లలోకి ఫస్ట్ వైర్లోకి సెకండ్ వైర్లలో ఫోల్డింగ్లలోకి ఈ విధంగా రాణించుకోవాలి. ఇలా రాణించుకొని మనము చూడండి, ఈ విధంగా మనకు వైర్ అనేది తిరిగి పడుతుంది. ఈ వైర్ అనేది తిరిగి పడకుండా ఇలా చూసుకొని మనము వైర్ను తిప్పించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఖర్చు అనేది బయటకు అసలు ఉండకూడదు. మీకు కన్ఫ్యూజన్ కాకుండా నేను ఇలా దుర్చేస్తున్నాను చూడండి, ఈ విధంగా మనకు రావాలి. ఇప్పుడు వచ్చేసి మనకు 4th వైర్ ఉంది కదా, ఈ 4th వైర్ను కూడా మనము ఫస్ట్ 4th వైర్ జాయిన్ చేసేటప్పుడు మనం పైకి పెట్టుకున్నాం చూడండి, ఈ ఖర్చులు అనేవి ఇలా కిందికి అనేసుకొని మనము ఈ 4వ వైర్ను కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకొని మనకు మెయిన్ అండి, మనం 2 వైర్లు ఉన్నాయి చూడండి పైకి, ఆ 2 వైర్లని ఇలా పైకి అనేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను పైకి అంటున్నాను. ఇలా పెట్టేసుకున్నట్లయితే మనకు ఈజీగా బిస్కెట్ నాట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఇలా కిందికి అనేసుకుని మళ్ళీ ఈ విధంగా మనము 4వ వైర్ కూడా ఉంది చూడండి ఖర్చు, ఈ ఖర్చును ఈ 2 నాట్లలోకి ఈ 2 ఫోల్డింగ్లలోకి పెట్టేసుకొని లాగేసుకున్నామంటే, ఇప్పుడు టైట్ చేసేసుకున్నామంటే మనకు బిస్కెట్ నాట్ ఈజీగా పడిపోతుంది. చూడండి, ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా నేను వైర్లు అనేవి టైట్ చేసేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మనకు ఎక్కడే కానీ మనకు ఏం హెచ్చు తగ్గులు అనేవి రావు. మనం కొంచెం లూజ్ ఉన్నా సరే ఇలా వైర్లను లాగేసుకున్నామంటే టైట్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా బిస్కెట్ నట్ అనేది చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మనకు ముందు వీడియోస్లలో బిస్కెట్ నట్ తోటి బుట్టలు కూడా వస్తాయి. చూడండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినామంటే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మరి యొక్క బిస్కెట్ నాట్ అనేది మీకు చూపిస్తున్నాను. అలాగే బిస్కెట్ నాట్ ఏ విధంగా జాయిన్ చేయాలో 2 వైర్లు మనము 2 బిస్కెట్ నాట్లు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. అవి కూడా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలనో మీకు చూపిస్తున్నాను. ముందు వీడియోస్లలో బుట్టలు తను చూడండి, వాటికి ఈ వీడియో యూజ్ అవుతుంది. సో అందుకోసం నేను ముందు ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. ముందు ఫస్ట్ నేర్పించిన తర్వాత బుట్టలు అనేవి అల్లిపించినానంటే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను ఫస్ట్ ఈ నాట్లు అనేవి నేర్పిస్తున్నాను. తర్వాత బుట్టలు అనేవి వస్తాయండి. చూడండి, నన్ను ఆదరించండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక్కడ వచ్చేసి మనము మళ్ళీ బేసిక్ నట్ కోసము మళ్ళీ మనకు బిస్కెట్ నట్ కోసము 4 వైర్లు అనేవి తీసుకోవాలి. అలాగే 2 వైర్స్ను మనం ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని ఇలా 3వ వైర్ను ఈ విధంగా టైట్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న ఫస్ట్ వైర్ సెకండ్ వైర్ ఉంది కదా, దీనిలను మనము ఖర్చులు అనేవి పైకి ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ ఖర్చులు అనేది ఈ విధంగా పైకి పెట్టేసుకోవాలి. అదే విధంగానే మనము ఈ 2వ వైర్ కూడా ఖర్చు ఉంది చూడండి, ఈ 2వ వైర్ ఖర్చు కూడా మనం ఈ విధంగా పైకి అనేది పెట్టేసుకోవాలి. ఇలా పైకి పెట్టేసుకుని 3rd వైర్ ఉంది చూడండి, మనం టైట్ చేసేసాం కదా, ఆ 3rd వైర్ను మనము ఖర్చున్న వైర్ను ఈ ఫోల్డింగ్లలోకి రాణించేసేయాలి. ఇక్కడ మనము 4వ వైర్ కూడా మనం ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుందాము. ఫస్ట్ మనకు ఈజీగా ఉంటుందండి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవటం వల్ల. ఇప్పుడు వచ్చేసి మనం 3rd వైర్ ఉంది కదా, 3rd వైర్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చును మనం ఫోల్డింగ్లలోకి పెట్టేసుకుందాము. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను.
ఇక్కడ చూడండి ఈ విధంగా మనము థర్డ్ వైర్ని ఇలా ఫోల్డింగ్లలోకి పెట్టేసుకున్నాము. ఇలా ఫోల్డింగ్లోకి పెట్టేసుకునేటప్పుడు మనము ఇలా 2 వైర్లు పైకి ఉన్నాయి చూడండి. ఈ 2 వైర్లను ఈ విధంగా ఇలా పైకి అనేది పెట్టేసుకోవాలి. మనం ఫింగర్తో అనేది పట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా చూడండి, మీకు అర్థమవుతుంది. లేదంటే చెప్పే కంటే చేసేది మీరు చూస్తేనే అర్థమవుతుంది. సో అందుకోసం నేను పదే పదే చెప్తుంటాను. చూడండి, ఫస్ట్ చూస్తే మీకు రానిదంటూ ఏమీ ఉండదు. ట్రై చేయండి, తప్పకుండా నేర్చుకుంటారు. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ చెప్తుంటాను. అలాగే మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్, అలాగే ప్లాస్టిక్ వాళ్ళతోటి బుట్టలు అల్లుతుంటానండి. మీరు లేడీస్ హౌస్ వైఫ్లకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందుకోసం నేను అలాగే బుట్టలు కూడా చేస్తున్నాను, అలాగే టైలరింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ప్లీజ్ చూడండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ వచ్చేసి 2వ బిస్కెట్ నాట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 బిస్కెట్ నాట్లను మనము ఏ విధంగా జాయింటింగ్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి చాలా చాలా సింపుల్గా మనము ఇప్పుడు బిస్కెట్ నాట్ ఏ విధంగా అల్లుకుంటూ వచ్చేసాము, అదే విధంగానే జాయింట్ చేసేయమంటే మనకు అదే విధంగానే వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా మీకు జాయిన్ చేసి కూడా చూపిస్తాను. నేను మామూలుగా అయితే ఇలా బుట్టలోనే చూపిద్దాం అనుకున్నాను, కానీ మీకు ఒకటేసారి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు అనేసి నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఈ రెండు బిస్కెట్ నాట్లు ఉన్నాయి కదా, ఈ 2 బిస్కెట్ నాట్లను చూడండి ఈ విధంగా ఇంటూ షేప్ ఆకారంలో రావాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. మనకి ఇలా ఫింగర్తో పట్టుకున్నామంటే ఈ విధంగా రావాలి. ఇలా వచ్చినప్పుడు మనము ఫస్ట్ వైర్ ఉంది కదా, మనకు ఈ ఫస్ట్ వైర్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అలాగే మనం బిస్కెట్ నాట్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనము అల్లుకుంటూ వచ్చాము, అదే విధంగానే దీలను కూడా ఇలానే జాయింట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు థర్డ్ వైరు. ఈ థర్డ్ వైర్ వచ్చేసి మనకు దీనికి టైట్ చేసేసుకోవాలి. అలాగే ఫస్ట్ వైరు, సెకండ్ వైర్లు ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చులు అనేవి పైకి పెట్టేసుకోవాలి. ఇలా పైకి పెట్టేసుకొని మనము చూడండి ఫోల్డింగ్లలోకి ఇలా పైకి పెట్టేసుకొని కన్ఫ్యూజన్ లేకుండా ఇలా ఫింగర్ తోటి కిందికి వచ్చేసేయండి, మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఈ వైర్ అనేది మనకు అప్పుడప్పుడు ఇలా సైడ్ పడుతుంది కదా, దీన్ని ఇలా తిరిగి చేసుకున్నామంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనకు మళ్ళీ ఈ 2 వైర్లను ఇలా కిందికి మన సైడ్ ఇలా ఖర్చు వచ్చేటట్టు ఈ విధంగా చూసేసుకొని, మెయిన్ ఏంటంటే ఈ బిస్కెట్ నాట్లలో ఈ పైకి 2 వైర్లు వేసినాం చూడండి, అవే మనము ఈ 2 వైర్లనే కిందికి పైకి అడ్జస్ట్మెంట్ చేసుకునే దాంట్లోనే మనకు బిస్కెట్ నాట్ అనేది వచ్చేస్తుంది. మీకు అర్థం కాకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్లో అడగండి, నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ విధంగా మనము 4వ వైర్ ఖర్చు ఉంది కూడా చూడండి, ఈ ఖర్చును కూడా మనము ఈ నాట్లలోకి ఇలా పెట్టేసుకొని టైట్ చేసేసుకున్నామంటే ఈజీగా మనకు బిస్కెట్ నాట్ అనేది పడిపోతుంది. మీకు అర్థం కాకపోతే చెప్పండి, నేను మరొక వీడియో అయినా కానీ మీకోసం చేసి చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా అయితే మనము ఈ విధంగానే బిస్కెట్ నాట్ అనేది వెళ్తాం కదా, ఇది మనకు జాయింట్ చేసేటప్పుడు కొంచెం దూరంగా వస్తాయి. అది మనము ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ వైర్లను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనము ఈ విధంగా బిస్కెట్ నాట్ అనేది వైర్లు అనేవి లాగేసుకున్నామంటే బిస్కెట్ నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, నేను ఏ విధంగా లాగుతున్నాను. ఈ విధంగా మనం వైర్లు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ టైట్ చేసేసుకున్నామంటే మనకు బిస్కెట్ నాట్ అనేది ఈజీగా పడిపోతుంది. చూడండి, మనకు ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనము మూడో ఇటు సైడ్ మనం ఇప్పుడు 2 వైర్లను జాయిన్ చేసేసుకొని మనం ఇటు సైడ్ కూడా ఇప్పుడు పైన ఒక సైడు బిస్కెట్ నాట్ అల్లేసాం కదా, అదే విధంగానే కింద సైడ్ కూడా మనకు ఇంటాకారంలో ఉంది కదా, ఈ వైర్లను మనము ఈ విధంగా బిస్కెట్ నాట్ అనేది రెడీ చేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ వైర్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి, అలాగే సెకండ్ వైర్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి, పక్కనే ఉన్న థర్డ్ వైర్ను కూడా ఇలా టైట్ చేసేసుకోవాలి. ఇలా టైట్ చేసేసుకున్న తర్వాత ఈ వైర్లు ఉన్నాయి చూడండి, ఫస్ట్ వైరు, సెకండ్ వైరు, ఫోల్డింగ్స్ చేసిన వైర్లు ఉన్నాయి చూడండి, ఈ 2 వైర్లను మనము ఈ విధంగా ఖర్చులను పైకి అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా పైకి పెట్టేసుకొని కేవలం మనకి ఇప్పుడు పైకి పెట్టేసుకున్నాం చూడండి ఈ 2 వైర్లను, ఈ 2 వైర్లతోనే మనకు బిస్కెట్ నాట్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి పైకి అనుకోవాలి, మళ్ళీ ఇంకొకసారి ఇలా కిందికి అనుకోవాలి, అలా ఉంటుంది మనకు ప్రాసెస్. సో మీకు చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా అడగండి, మీకోసం మరొక వీడియో అయినా కానీ చేసి మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? ఈ విధంగా వైర్లను ఇలా పైకి పెట్టేసుకొని మళ్ళీ 4వ వైర్ని ఇలా టైట్ చేసేసుకొని మళ్ళీ ఈ వైర్లను ఇలా కిందికి పెట్టేసుకొని చూడండి, ఈ వైర్లను కిందికి పైకి పెట్టేసుకునే దాంట్లోనే ఉందండి మనకు బిస్కెట్ నాట్ ఏ విధంగా అల్లుకోవాలనో. సో మీరు ఇది జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇవి కూడా మనము టైట్ చేసేసుకుంటే అయిపోతుంది, మనకు బిస్కెట్ నాట్ అనేది రెడీ అయిపోతుంది.
చూడండి నేను ఈ విధంగా వైర్లు అనేవి టైట్ చేసేస్తున్నాను. మనం స్టార్ట్ చేసేటప్పుడు మనము జాయిన్ చేసేస్తున్నాము చూడండి. అప్పుడే మనము దగ్గరగా ముడి అనేది వేసుకుంటూ వచ్చామంటే మనకి ఈజీగా బిస్కెట్ నట్ అనేది పడిపోతుంది. చూడండి ఫైనల్గా ఈ విధంగా వచ్చేసాయి. మనకు ఫోర్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి మనం ఓన్లీ 2 బిస్కెట్ నాట్లతోటి 4 బిస్కెట్ నాట్లు అనేవి వచ్చేసాయి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.